రెడ్డిగా సిటీలో జోరుగా వానలు పడుతున్నాయి. అయితే సెక్రటేరియట్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి సదానందం సిద్ధంగా ఉన్నారు. సదానందం చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లాస్ట్ 2 hours నుంచి సిటీలో కంటిన్యూస్ గా నాన్ స్టాప్ వర్షం కురుస్తుంది. ఆ ఏరియా ఈ ఏరియా అన్నట్టు కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ వర్షం కురుస్తుంది. సో ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు సిటీలో ఉన్న రోడ్లపైన కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. సో మనం చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ మనం సెక్రటేరియట్ కు ఆపోజిట్ లో ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నాము. సో ఇక్కడ లోతట్టు ప్రాంతం, ఇది యాక్చువల్ గా వాటర్ లాగింగ్ ఏరియా. సో దీంతో ఈ వాటర్ లాగింగ్ ఏరియా వద్ద చాలా వరకు నీళ్ళంతా కూడా వచ్చి చేరడంతో ఈ ఏరియా అంతా వెహికల్స్ వెళ్లకుండా పూర్తిగా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు డిఆర్ఎఫ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో డిఆర్ఎఫ్ టీము ఇక్కడికి చేరుకొని ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో లాస్ట్ 1 hour నుంచి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ అనేది చాలా స్లోగా కదులుతుంది. ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం, ఇటువైపు వెహికల్ వస్తే అందులో మునిగిపోతుందా ఏంటి అనే విషయం కూడా తెలియని సిచ్యువేషన్ కాబట్టి చాలా భారీ ఎత్తున వాటర్ అనేది ఇక్కడ లాగింగ్ అయ్యాయి. కాబట్టి ఇటు సైడ్ పోలేని సిచ్యువేషన్. దీంతో అటు సైడ్ ఒకే వెహికల్ పోయేంత ప్లేస్ ఉండడంతో అటు సైడ్ నుంచి వెహికల్స్ అనేవి కంటిన్యూస్ గా ఇప్పటి నుంచి వెళ్తున్నాయి. సో ఆ తర్వాత ఇక్కడికి డిఆర్ఎఫ్ టీం చేరుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వాటర్ ని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నలా ఓపెన్ చేసి వాటర్ అంతా కూడా పంపిస్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికి కొంతమేర ట్రాఫిక్ అనేది అయితే ఈజ్ అయిపోయింది, వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలు సిటీలో వాటర్ లాగింగ్ ఏరియాలు చాలా ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఆల్మోస్ట్ 142 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అన్నిటి ప్లేసెస్ వద్ద ఇప్పటికే అధికారులు ఐఎండి ఇచ్చిన సూచనలతోటి ఇప్పటికే అధికారులు ఈ వాటర్ లాగింగ్ ఏరియాలకు చేరుకొని వాటర్ అంతా కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ ని క్లీన్ గా వెంటనే పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు హైడ్రా తరఫున మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. దీనిలో 1800 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు షిఫ్ట్ల వారీగా ఎవరికి అంటే ఒక్కొక్క డివిజన్ లో గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్ లో ఒక్కో టీం చొప్పున ఇవి పనిచేస్తుంటాయి. సో ఎక్కడ వాటర్ లాగింగ్ అయినా లేకపోతే ఎక్కడ నాలాలో చెత్త తట్టినా ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళి వెంటనే వాళ్ళంతా అక్కడ క్లియర్ చేసే పని చేస్తూనే ఉన్నారు. ఇక ఇవి కాకుండా అడిషనల్ గా 51 టీమ్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి హైడ్రా నుంచి. ఇవేంటంటే మేజర్ గా ఎక్కడైనా చెట్లు పడిపోయినా కానీ లేకపోతే పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయినా కానీ లేకపోతే భారీగా ట్రాఫిక్ జామ్ అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ దాన్ని అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉంటారు. సో ఈ టీమ్స్ అన్ని ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయంటూ హైడ్రా చెప్తోంది. మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సో పబ్లిక్ అంతా కూడా ఎవరైనా తమకు ఇబ్బందులున్నా, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నా లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చిన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి చెప్తే సంబంధిత అధికారులను అసైన్ చేస్తున్నామని అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు లాస్ట్ 2 hours గా వర్షం పడుతుంది కాబట్టి ఇది ఎక్కువగా మరి కాసేపటి అయితే ఇటు పీక్ అవర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు అయిపోయి పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చే టైం అవుతుంది. సో మళ్ళీ కంటిన్యూస్ గా వర్షం ఉందని ఇటు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ వర్షం ఇలాగే కంటిన్యూస్ అయితే అంటే ఇంకొక గంట పాటు ఇట్లాగే కంటిన్యూ అయితే 5 o'clock తర్వాత ఇక సిటీలో చాలా వరకు ట్రాఫిక్ ఏర్పడే సిచ్యువేషన్ ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ ఏరియా అంతా ఇటు సైడ్ ఎల్ఐసి భవన్ ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిలబడి ఇక్కడనే పనిచేస్తున్నారు. వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. సో ఇక వర్షాలు చూసుకున్నట్లయితే మొదటగా ఈ మెయిన్ సిటీలో స్టార్ట్ అయింది, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సెంట్రల్ సిటీ, ఆబిడ్స్, కోటి వైపు నుంచి స్ప్రెడ్ అవ్వకుంటూ ఆ తర్వాత సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సిటీలో అన్ని చోట్ల ప్రస్తుతానికి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. మనం నిన్న చూస్తాం, నిన్న నైట్ టైంలో ఎక్కువగా ఇటు సికింద్రాబాద్ నుంచి మెట్టిగూడ, నాచారం, ఉప్పల్, నారపల్లి ఆ ఏరియాలో ఎక్కువగా పడింది. ఉప్పల్లో అయితే 8.5 సెంటీమీటర్స్ వర్షం నమోదైంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షాలు నమోదవడంతో సో ఈ రోజంతా ఇలాగే కంటిన్యూస్ గా వర్షాలు ఉంటాయని ఇటు అధికారులు, ఐఎండి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ అన్ని టీమ్స్ యాక్టివ్ అయిపోయి ఎక్కడిదక్కడ ఆన్ ఫీల్డ్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారికి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే లాస్ట్ 2 hours నుంచి కంటిన్యూస్ గా వర్షం కొడుతుంది కాబట్టి మరి కాసేపట్లో ఇంకా వర్షం ఉందని చెప్తున్నారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు చాలా వరకు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులతోటి ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, సో ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్
లాగింగ్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తాం కదా, ఈ వాటర్ లాగింగ్ ఏరియా ఒక్క దగ్గర రోడ్డు మొత్తం నీళ్ళు లాగినాయంటే ఆ రూట్ లో వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఆగుతాయి, స్లో మూమెంట్ గా వెళ్తూ ఉంటాయి. సో దాని ఎఫెక్ట్ సుమారు 4-5 కిలోమీటర్ల మేర ఉంటుంది. సో ఒకేసారి ఇప్పుడు 5 o'clock దాటిన తర్వాత సిటీలో మోస్ట్లీ ఆఫీసెస్ అన్ని 5:30 నుంచి 6 o'clock వరకు సైన్ అవుట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడే ఎంప్లాయీస్ అంతా పబ్లిక్ అంతా బయటికి వస్తారు. సో ఆ టైంలో వాటర్ లాగింగ్ ఏరియాల పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ టైంలో ఒక్కసారి రోడ్డు మీద వాటర్ ఆగినాయంటే అక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయి పబ్లిక్ అంతా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇట్లాంటి వాటర్ లాగింగ్ ఏరియాల్లో నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైడ్రా అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కాకుండా పబ్లిక్ కి కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. అటు హైడ్రా కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ కొన్ని అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఈదురుగాలతో కూడిన వర్షం కొడుతుంది కాబట్టి ఎవరు చెట్ల దగ్గర కానీ లేకపోతే హోర్డింగ్స్ ముందు కానీ సెల్ టవర్స్ ముందు కానీ అక్కడ ఎవరు ఉండకూడదు. ఓపెన్ ప్లేసెస్ లో ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దంటూ కూడా చాలా వరకు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళకు ఉన్న వాళ్ళందరికీ కూడా పబ్లిక్ కి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా కూడా ఇటు సెల్ ఫోన్స్ నుంచి మెసేజెస్ కూడా చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ఎక్కడ సెల్ ఫోన్ టవర్స్ కింద కానీ లేకపోతే చెట్ల కింద కానీ నిల్చోవద్దు. ప్రస్తుతానికి వర్షం మరింత ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఐఎండీ అధికారులు. కాబట్టి ఎవరు ఆయా ఈ రిస్కీ ఏరియాల్లో ఉండకుండా ఇంట్లో ఉండాలి. ఒకవేళ అవసరమైతే తప్ప అత్యవసరమైతే తప్ప మీరు బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు వర్షం అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇది ఒక మెయిన్ సిటీయే కాకుండా సిటీ అవుట్స్కట్స్ లో కూడా అంతటా వర్షం కొడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సో ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. సో ఈ రోజు మిడ్ నైట్ వరకు ఈ వర్షం ఉందని చెప్తున్నారు. సో యాక్చువల్ గా అయితే ఐఎండీ చెప్పిన సూచనల ప్రకారం మరో 2 రోజుల పాటు సిటీకి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ రోజు వరకు చూస్తే ఈ రోజు మిడ్ నైట్ వరకు వర్షం ఉందని చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు అయితే వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ.